ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో రాయబడినట్టుగా, మీరు విను మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా ఆ వాక్య ప్రకారం నడుచుకున్న వారై ఉండదు. మీరు వినేవారిగా ఉండి విని వదిలేసేవారిగా ఉండకండి. ఆ వాక్యము వినినప్పుడు మీరు దాని ప్రకారం, ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞ ప్రకారం నడుచుకునేవారిగా ఉంటే దానికి ప్రతిఫలం ఉంటుంది. దాని వెడల మేలు కలుగుతుంది. దాని వలన మనకు మేలు, ఆశీర్వాదం కలుగుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. విని మీరు విడిచిపెట్టిన వారుగా ఉన్నట్లయితే దానివల్ల మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. దాని వలన మనము శాపగ్రస్తులం కూడా అవుతామన్నమాట. ఎందుకంటే వాక్యం తెలిసి కూడా దానిని గ్రహించకుండా, వాక్యం విని కూడా నిర్లక్ష్యం చేసిన వారినైతే, దేవుని విషయంలో నిర్లక్ష్యంగా అశ్రద్ధగా పనిచేసిన వాడు శాపగ్రస్తుడు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ రీతిగా మనం ఉండకుండా దేవుని వాక్యాన్ని దాన్ని గ్రహించినప్పుడు, దాని పెద్దలు మనకు చెప్పినప్పుడు, మనం చదివినప్పుడు దానిని పరిపూర్ణంగా అనుసరించే వారిగా ఉండాలంట. అలాగే దాని ప్రకారం మనం నడుచుకుంటూ అది ఇతరులకు మార్గదర్శకంగా మనం ఉండేలాగా ఉంటే అది మన జీవితంలో ప్రతిఫలిస్తుంది. అది ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఉంటుందన్నమాట. నిజమే, మనము దరిద్రులుగా ఉండకుండా దేవుడు ఈ లోకానికి వచ్చి మనల్ని ఏం చేశాడంట, మనల్ని ధనవంతులుగా మారడానికి ఆయన దారిద్రతను అనుభవించాడంట. ఆ వాక్యాన్ని మనం గ్రహించినప్పుడు దేవుడు మనల్ని కూడా ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. ఆ ఐశ్వర్యవంతులుగా మనమైనప్పుడు దేని వలన అని మనల్ని గమనించిన ప్రజలు లేదా అన్యులు దాన్ని గ్రహించారంటే, లేదా మనల్ని అడిగినప్పుడు దేవుని వాక్యం మనం చెప్పాలన్నమాట. నా దేవుడు నా కొరకు సమస్త దారిద్రాన్ని అనుభవించాడు, నన్ను ధనవంతులుగా చేయడానికి ఆయన కృప నాకు సహాయపడుతుంది, ఆయన కనికరం ద్వారా మాత్రమే నేను ఈరోజు ఇలాగా ధనవంతులుగా లేకపోతే ఆశీర్వాదకరంగా ఉన్నాను అని చెప్పినప్పుడు వారు కూడా ఆ పద్ధతిని అనుసరించడానికి, వారు కూడా దేవాది దేవుని తెలుసుకొని వారి మేలు పొందుకోవడానికి అవకాశం ఉంటుందంట. అందుకని అంటున్నాను, మీరు ప్రయోజకులై ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మీరు మేలు పొందుకొని ఇతరులని ఆ మార్గంలో నడిపించేవారుగా ఉండాలన్నమాట. అందుకని దేవుడు అంటున్నాడు, మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్గదర్శకులుగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తున్నాము. కాబట్టి మనం విన్న ఈ వాక్యం ద్వారా దేవుని నామాన్ని మహిమపరచాలి, అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. అటు కృపా దేవుడు మనకి ఇచ్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, ప్రభా యేసయ్య నామంలో మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మేము ఆ చక్కటి మాట మాకు ఇచ్చావు ప్రభా. అయ్యా తండ్రి, మేము మీ ద్వారా మేలు పొందుకునేవారుగా ఉండాలి ప్రభా. మీ వాక్యాన్ని అనుసరించి మేలు పొందుకోవాలి తండ్రి. ఇతరులకు మేము ఆయా తండ్రి మార్గదర్శకులుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది ప్రభా. నువ్వు మాట్లాడిన మాట ద్వారా తండ్రి మేము అనేక మందికి తండ్రి ప్రభా యేసయ్య దారి చూపించేవారుగా మాకు సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే వాక్యం చూస్తున్నారు, వారి జీవితాలలో కూడా మేలు, ఆశీర్వాదం పొందుకోవాలి నాయన. అటు కృప నడిపింపు మాకు దయచేయండి తండ్రి. స్తోత్రాలు. ఈరోజు వివాహ దినం, జన్మదినం జరుపుకుంటున్న బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి, రెండంతల ఆత్మతో నింపుకోండి. అదే రీతిగా ప్రభువా యేసయ్య నీకు వందనాలు తండ్రి. మాకు మా కుటుంబాలకు రాబోయే ప్రతి శోధన వేసినవి తప్పించి అయా మంచి ఆశీర్వాదం, ఐశ్వర్యం, ఘనత, కృప, కాపుదల, క్షేమాన్ని దయచేయమని, ఐశ్వర్యంలోను తండ్రి, ఆరోగ్యంలోను తండ్రి, అయా తండ్రి సమాధానం, సంతోషంలోను ఏ విషయంలోనైనా నీ కృప ద్వారా మేము మేలు పొందుకుని వారిగా ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం.